கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்களையந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிலும் வினகான் போதரி கண்ணினாய் குள்ளக் குளிரக் குடையந்து நீராடாதே பள்ளிக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்து ఏలోర్ ఎంబావాయ్. ఈ పాసురంలో గోపికల మధ్య చిన్న వాగ్వివాదం ప్రారంభమైంది. ఎదురుగా ఉన్న కృష్ణుణ్ణి విడిచిపెట్టి ఎప్పటివాడో ఆయన రాముణ్ణి తలవడం ఏమిటమ్మా అని కొందరు, కాదు కృష్ణుణ్ణి అని కొందరు అనుకుని చివరికి కాదులే ముందుగా శ్రీకృష్ణుణ్ణి కీర్తిద్దాం, శ్రీరామకృష్ణులిద్దరూ ఒక్కరే కదా అని సర్దుబాటు చేసుకొని ఈవేళ ఒక గోపికని లేపుతున్నారు. నేత్ర సౌందర్యంతో చాలా గొప్పదానని అనుకునే గోపికను ఈవాల్టి పాసురంలో లేపుతున్నారు. బకాసురుని నోటిని చీల్చి తాను సురక్షితుడై మనని కూడా కాపాడినవాడు శ్రీకృష్ణుడు. రావణుని 10 తలలని అవలీలగా ఒక చిగురు త్రుంపినట్లుగా గిల్లి పారేసినవాడు శ్రీరాముడు. ఆ దేవాదిదేవుని పాడుకుంటూ పిల్లలందరూ వ్రతక్షేత్రం చేరారు. లోపల తుమ్మెదగల తామర పువ్వులాంటి నేత్రాలున్న ఓ సౌందర్యమూర్తి, లేడి కన్నుల చూపులు కలదానా, చూడు శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు, పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి. శ్రీకృష్ణ విరహ తాపం తీరేలా చల్లగా స్నానం చేయక ఇంకా పడుకొని ఉంటావా? ఓ సుకుమారమూర్తి, ఈ శుభవేళలో కపటాన్ని విడిచిపెట్టి మాతో కలిసి ఆనందానుభవాన్ని పొందు తల్లి అని గోపికలు చెప్పినట్లుగా ఆండాళ్ తల్లి మంచి అర్థాన్ని మనకు అందించింది.